గత మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయిన కింగ్స్ పంజాబ్ తాజాగా ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్లో అదుర్స్ అనిపించింది. తొలుత బ్యాటింగ్ లో ఇరగదీసిన కింగ్స్ ఆపై బ్యాటింగ్స్ లో కూడా రాణించి 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ విసిరిన 68 పరుగుల లక్ష్యాన్ని కింగ్స్ పంజాబ్ 7.5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా ఛేదించింది. కింగ్స్ ఓపెనర్లు మార్టిన్ గప్టిల్, హషీం ఆమ్లాలు లక్ష్యాన్ని తొందరగా ముగించి మిగతా ఆటగాళ్లకు పని తగ్గించారు. ఇది కింగ్స్ పంజాబ్ కు 4వ విజయం కాగా ఢిల్లీకి 6వ ఓటమి. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ డేర్ డెవిల్స్ 17.1 ఓవర్లలో 67 పరుగులకే కుప్పకూలింది. దాంతో ఐపీఎల్ చరిత్రలో 3వ అత్యల్ప స్కోరు నమోదైంది. నిన్నటి మ్యాచ్ లో క్రీజులోకి వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్టే వచ్చి పెవిలియన్ చేరడంతో ఢిల్లీ స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. కింగ్స్ పంజాబ్ బౌలర్ సందీప్ శర్మ 4 వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించగా వరుణ్ అరోన్, అక్షర్ పటేల్ తలో 2 వికెట్లతో సత్తా చాటారు. మాక్స్వెల్, మోహిత్ శర్మలకు చెరో వికెట్ దక్కింది.